ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంజారా భవన నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ గొడాం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 కోట్ల నిధుల వ్యయంతో భవన నిర్మాణం చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, కర్ణాటక మాజీ మంత్రి బాబురావు చౌహాన్ తదితరులు ఉన్నారు. మనం నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రభుత్వం ఇస్తుంది. సరే, మాకున్నటువంటి ఇంకా మా ఎంపీలు సీడీఎఫ్లు ఉంటాయి కదా, అవి మాకు పుట్టాలకు కూడా సరిపోవాలి. పుట్టాలు కొనుక్కొని తిందామని కూడా సరిపోవు, ఏ కొసగవు. అందుకోసం ఒకటే, ఇక మేము ముగ్గురం, ఇందాక అనిల్ చెప్పినట్టుగా మేము ముగ్గురం కూడా అపోజిషన్ పార్టీ. సరే, మేము కేంద్రంలో ఉన్నా నేరుగా చేసే కార్యక్రమాలు ఉండవు. కాబట్టి ఇప్పుడు మన జేఏసీ అధ్యక్షుల నాయకత్వం వహించాలి. ఇప్పుడు మేము వస్తాం, పాపం కాదు. ఎందుకంటే నేను ఊరికి అంటలేను ఎమ్మెల్యే గారు. నేను లాస్ట్ టర్మ్ లో మాజీగా ఉన్నా. అదే స్థానిక మాజీ మంత్రివర్యులు రామన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి దగ్గరైతే ఒక మాటలో 6 కోట్లు ఇచ్చాడు. ఇక మన నరేష్ గారు తీసుకెళ్తే మనం ముగ్గురు వెళ్తాం కదా, వస్తారో లేదు మీరు? నేనైతే పోతాం. ఎందుకంటే నేనైతే పోతా. మీరందరూ కూడా మొన్న జరిగేటువంటి ఎన్నికల్లో నాకు మీరందరూ సపోర్ట్ చేశారు కాబట్టి నేనైతే బాధ్యత పోతాను. ఇక శంకర్ వస్తారో లేదో, లేకపోతే అనిల్ వస్తాడో లేదో నాకేం తెలియదు. అప్పంత జవాని అందరూ మాస్ గా ఉన్నారు, క్లాస్ గా అంటే మాస్ గా లేరు, క్లాస్ గా ఉన్నారు కాబట్టి నేను తెలుగులో మాట్లాడుతున్నా. మాస్ గా ఉంటే మాత్రం కంపల్సరిగా నేను గోడవాడిలో మాట్లాడేవాడిని. నిజాయితీని నరేష్, థ్యాంక్ యూ. అయితే తప్పకుండా గౌరవ పెద్దలన్నట్టుగా తప్పకుండా మనకి ఏదైతే మనం ఆలోచనలు పెట్టుకున్నామో అది పూర్తి కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా చేస్తేనే ఈ కార్యక్రమాలు అవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా దాన్ని యూజ్ లో తీసుకురావడం చాలా చోట్ల మేము చూస్తా ఉన్నాం. ఇక భవనాలు ఇక అయ్యేంత వరకు మాత్రం చందాలు చేస్తాం. ఇక మాలాంటి వాళ్ళందరినీ పీడించుడు తీసుకొస్తారా లేదా, పూర్తిగా అయిన తర్వాత ఆ రోజు ఏదైతే ప్రోగ్రామ్ అయితే ఆ రోజు నుంచి తాళేస్తే ఇక మన టౌన్ లో చూడండి ఎన్ని భవనాలు ఉన్నాయో, ఎన్ని సంఘ భవనాలు ఉన్నాయో, ఏ స్థితిలో ఉన్నాయో ఒకసారి చూడండి. ఆ విధంగా మన సంఘ భవనం కాకూడదు. ఎందుకంటే లేకపోతే ఎంత కష్టపడి ఇది చేసినా కూడా ఒక ఉపయోగానికి రావాలి, ఒక మంచి కార్యానికి అది ఉపయోగపడాలి. అప్పుడే ఎందుకంటే ఈ రోజు డాష్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు, దీనికోసం చేసిన వాళ్ళు, పైకి దేవుడి దగ్గర చేరిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాన్ని సక్రమంగా ఉపయోగిస్తే అది ఎందుకంటే మన వాళ్ళకి ఉపయోగానికి వచ్చే విధంగా ఉపయోగించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతూ